హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఫ్రైడే. సో నిన్న నేను వెనస్డే రోజు వచ్చాను అనమాట. ఊరు నుంచి వచ్చిన తర్వాత కొంచెం వర్క్ ఉండడం వల్ల ఏం వీడియో అయితే షూట్ చేయలేదు. సో ప్రీవియస్ ఉన్న వీడియోస్ ఎడిట్ చేసేసి షెడ్యూల్లో పెట్టాను. అవి ఒకటి రిలీజ్ అవుతున్నాయి అనమాట. సో ప్రస్తుతానికి ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు ఇంకా అంటే నిన్న ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత బయట క్లీనింగ్ అండ్ ఇంట్లో కూడా క్లీనింగ్ అవి చేసుకున్నా. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఇల్లు మొత్తం వాటర్ వేసి నీట్గా అంటే కడిగేసాను అనమాట. ఎందుకంటే నేను ఊరు వెళ్ళేటప్పుడు స్ప్రే చేసి వెళ్ళాను మొత్తము. సో అంటే చిన్న చిన్న బొద్దింకలు ఎక్కడన్నా ఇంకా దాని ఫ్యామిలీ గ్రోత్ చేస్తుందేమో, ఎక్కడ గ్రోత్ చేసి ఇంకా ఇంటి నిండా అయిపోతాయని చెప్పేసి దానికి అంత ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం స్ప్రే అయితే చేసేసాను. అందుకే ఇల్లంతా స్మెల్ వస్తుంది. వాటర్ వేసి కొంచెం లిక్విడ్ అవన్నీ వేసి ఇల్లు అయితే నీట్గా కడిగేసాను అనమాట. సో స్టవ్ కట్ట కూడా నీట్గా ఇక్కడ కూడా అంటే బొద్దింకలు అవి వస్తాయని చెప్పేసి ఇక్కడ కూడా నీట్గా కడిగేస్తున్నాను. నిన్న ఈవినింగ్ కడిగేస్తున్నా. అండ్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock అవుతుంది. సో ఇప్పుడు 5 o'clockకి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఫ్రైడే ఇంకా ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేయాలి కాబట్టి. సో ఈ మనీ ప్లాంట్ వాటర్ అయితే దాదాపు 1 month అయిందండి చేంజ్ చేసి. అండ్ ఇవి ఏమిటో తెలియదు, కొంతమందికి అంటే బాటిల్స్లో అట్లా వేసినా కూడా మంచిగా గ్రోత్ అయితే వస్తుంది. నాకైతే ఫ్రెష్గానే ఉంది. బట్ చూసారా, ఇది కాంటినెంటల్ కాఫీ పౌడర్ అనమాట. సో ఇది వాటర్ వేసి పెట్టున్నాను. అండ్ ఇప్పుడు వాటర్ అయితే చేంజ్ చేస్తున్నాను. సో వాటర్ చేంజ్ చేసేసి పెట్టా. అండ్ నేను చిన్న చిన్న పాట్స్ ఉంటాయి కదా, ఆ పాట్స్ తీసుకొచ్చా. పాట్స్లో దీన్ని పెట్టాలని అనుకుంటున్నా. ఎందుకంటే దీంట్లో గ్రోత్ అయితే వస్తలేదు. ఇక్కడెక్కడన్నా కిచెన్, నాకు ఇంట్లో అంటే కిచెన్ ఎక్కువ శాతం మనం కిచెన్లోనే స్పెండ్ చేస్తాం కాబట్టి కిచెన్లో నాకు ప్లాస్టిక్ అన్నా సరే ఆర్టిఫిషియల్ అయినా లేకపోతే లైవ్ ప్లాంట్స్ అయినా పెట్టుకోవడం ఇష్టం. లైవ్ ప్లాంట్స్ పెడితే దానికి సన్లైట్ ఎక్కువ పడదు కాబట్టి ఆర్టిఫిషియల్దే తెచ్చుకోవడానికి ట్రై చేస్తా. బట్ ఆర్టిఫిషియల్ తెస్తే ఇక్కడ మాకు వంట చేసినప్పుడు ఆయిల్ మొత్తం దీని మీద పడిపోతుంది. పద్దస్తమాను దాన్ని క్లీన్ చేసుకోవడం ఇబ్బంది కాబట్టి ఇంకా నేను చూస్తా, అంటే ట్రై చేస్తా. మీషోలో తీసుకున్న ప్రతి ఒక్కటి ఆర్టిఫిషియల్ ప్లాంట్ చాలా బాగా వచ్చింది. అండ్ మీషోలో ఇంకొక శారీ కూడా ఆర్డర్ పెట్టినాను. సో ముందు నేను మీతో షేర్ చేస్తాను. ఐ మీన్ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో నేను వ్లాగ్ ఎండింగ్లో చూపిస్తాను, ఓకేనా? సో ఇప్పుడైతే ఇంకా ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ అవుతుంది, చూస్తూ ఉండండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఇచ్చేయండి. సో దట్ నేను కొత్త వీడియో ఏదైనా పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. జర్నీ చేసి స్ట్రెయిన్ అయిపోయి ఉంటాం కాబట్టి ఇంకా నేను కొంచెం రెస్ట్ తీసుకున్నా. నైట్ కొంచెం త్వరగానే పడుకున్నాను అనమాట. సో ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. పిల్లల్ని అయితే సోఫాలో పడుకోమని చెప్పాను. అండ్ నేను చేసే శబ్దానికి మా వారికి అస్సలు నిద్ర రాదనమాట. అందుకే తను కూడా లేచి కూర్చున్నారు. సో నేనైతే ఇంకా బయట ఇంట్లో అంతా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టేసుకొని ఇక్కడ వరిపిండితో ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. సో అంటే ఫ్రైడే రోజు అట్లా క్లీన్ చేసి మంచిగా ముగ్గు పెట్టిన రోజు మటుకు బాగుంటుందండి. ఇంకొక 15-20 minutesకి పిచ్చుకలన్నీ వచ్చేస్తాయా, వచ్చి మొత్తం అవి మొత్తం చెదిరేస్తాయి అన్నమాట. అవి ఏమవుతుంది, ముగ్గు మొత్తం క్లమ్జీగా అయిపోతుంది. సో అది చూడడానికి ఎట్లా అనిపిస్తుంది. ఈవినింగ్ అంతా గలీజ్ చేసేస్తాయండి అవి. అందుకే ఇంకా దానికోసం బియ్యం వేస్తేనా మొత్తం షిట్ చేసి గలీజ్ చేసేస్తాయి. సో అది. అండ్ ఇక్కడైతే పువ్వులు బాగా పెట్టేసి ఫస్ట్ గడపకైతే పూజ చేసేస్తానండి. గడపకు పూజ చేసిన తర్వాత ఇంట్లో ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేయడానికి స్టార్ట్ చేస్తాను అనమాట. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా పూజ గదిలో నేను ఇది షీట్ అండి, చాలా అంటే ఇంతకుముందు వ్లాగ్లో అడిగి ఉన్నారు. యాక్చువల్లీ ఇది టైల్స్ మొత్తం వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట. నాకు ఆ బ్లాక్ కలరు చాలా అంటే ఎందుకో నచ్చలేదు. అందుకే నేను ఇంకా ఈ వైట్ కలర్ షీట్స్ అయితే తీసుకొని వచ్చి పెట్టేశాను అనమాట. స్టిక్ చేసి పెట్టేసా. అండ్ ఇక్కడైతే హాట్ వాటర్లో ఇత్తడి సామాన్లు అవి కొంచెం జిడ్డు ఉంటాయి కాబట్టి హాట్ వాటర్లో పెట్టి దాంట్లో కొంచెం చింతపండు, కొంచెం కళ్ళుప్పు అండ్ నిమ్మకాయ అయితే అంటే నిమ్మకాయ వప్పలు అట్లే కట్ చేసి వేసా, కొంచెం జిడ్డు పోయి కొంచెం నీట్గా వస్తుందని. అండ్ ఇత్తడి సామాన్లకైతే ఏమంటారు సిల్వర్కి అయితే ఈ రూపేరికి చూపిస్తున్నాను కదా, ఎంత మడ్డిగా అయిపోయిందో, మొత్తం బ్లాకిష్గా అయిపోయింది. జస్ట్ అట్లా లిక్విడ్ ఒక డ్రాప్ వేస్తే చాలు, చూడండి అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సిల్వర్ అనేది నీట్గా వచ్చేస్తుంది. అండ్ దాంతో బాగా రఫ్ చేసిన తర్వాత వాటర్తో వాష్ చేసి బాగా డ్రై అయిపోయిన తర్వాత మనకి కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదా, సో ఆ కోల్గేట్ పౌడర్తో నీట్గా మనము అంటే ఊరికే అట్లా పౌడర్ వేసేసి న్యూస్ పేపర్తో తీసేస్తే బాగా వచ్చేస్తుంది. సో అట్లా క్లీన్ చేసేసి
పెట్టేసి ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసిన తర్వాత బయట తులసి చెట్టు దగ్గర అయితే దీపం పెట్టేసి సాంబ్రాణి వేసేసా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుందన్నమాట. సో ఫస్ట్ బయట దీపం పెట్టేసిన తర్వాతనే లోపల పూజ అయితే స్టార్ట్ చేసేస్తా. అంటే నేనైతే దీపాలు ముట్టించాను, మొత్తం రెడీ చేసేసి మొత్తం అంతా రెడీ చేసిన తర్వాత మా వారు వచ్చి దీపం ముట్టిస్తారనమాట. ఎందుకో ఒక ఫ్రైడే ట్యూస్డే మటుకు మా వారితో పెట్టిస్తాను. వీలున్నప్పుడు తను పెడతారు, లేకపోతే నేనే పెట్టేస్తాను అనమాట. దేవుడి దగ్గర క్లీన్ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నా పూలు పెట్టేటప్పుడు వాళ్ళకు సరిగ్గా రాదు కదా, సో అందుకే పూలు కానీ ఏమన్నా పెట్టేటువంటి అవన్నీ నేనే పెట్టేసి ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇలా అంటే ఫ్రైడే రోజు మటుకు కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. ఈ మధ్య మామిడాకు కూడా సరిగ్గా దొరకడం లేదు. ఇప్పుడు చెట్టుకి పూత వస్తుంది కదండి. ఈరోజు ఫ్రైడే కదా, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ కొంచెం అర్లీగా లేచాను. ఫ్రైడే వస్తే ఆబ్వియస్లీ కొంచెం త్వరగానే లేస్తాం, ఎందుకంటే మనం కొంచెం పని త్వరగా అయిపోతుందని చెప్పేసి. అండ్ ఇప్పుడు 9:30 అయింది. ఈరోజు ఎందుకు తెలియదండి, వంట ఏం చేయలేదు, రైస్ ఒకటి కుక్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఇంటికి రావాలని అనుకుంటున్నాను అనమాట. బాబుకైతే రైస్ కొంచెం అట్లా అంటే లెమన్ రైస్ లాగా అట్లా కలిపిచ్చేసాను. వాడు ఏదున్నా తినేస్తాడు, ఇదే కావాలి నాకు అని పర్టికులర్గా ఇదే కావాలని చెప్పి ఏం అడగడనమాట. సో ప్రస్తుతానికైతే పూజ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే చలో ఆఫీస్కి. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను మీషో, అంటే నేను ఊరికి వెళ్ళిన తర్వాత మీషోలో అంటే వెళ్ళే ముందే నేను ఒకటి ప్రోడక్ట్ శారీ ఒకటి ఆర్డర్ పెట్టున్నాను అనమాట. సో అది నేను ఊరు వెళ్ళిన తర్వాత అయితే డెలివరీ అయింది. సో అది ఇంకా ఇంటి దగ్గర వచ్చేసరికి ఓపెన్ అయిపోయింది. సో నేను అదే ప్యాకింగ్ ఓపెన్ చేద్దాం అనుకున్నా, బట్ ఊరికే ఉండరు కదా పిల్లలు, సో అంటే ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టేస్తున్నారు. ఇది శారీ అనమాట. సో ఇది మీషోలో చూడడానికి కొన్ని మీషోలో ప్రోడక్ట్స్ కొన్ని మంచిగా రావు, కొన్ని మటుకు బాగా వస్తాయండి. అండ్ ఈ శారీ అయితే డైలీ వేర్స్కి కాదు, పార్టీ వేర్కి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అంత బాగుంది. అండ్ ఇక్కడ బార్డర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో, లేస్ కూడా సో మంచి డిజైన్ వచ్చింది. అండ్ క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉందండి, చాలా చాలా బాగుంది. అండ్ నేను ట్రస్ట్ మీ, అసలు నేను ఇప్పటి వరకు మీషోలో ఆర్డర్ పెట్టిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా చాలా మంచి ప్రోడక్ట్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో కొంతమంది అంటుంటారు కదా మీషోలో ప్రోడక్ట్ సరిగ్గా రావు అని చెప్పేసి, అందుకే నేను చూస్ చేసుకుంటా. మనం ఒక ప్రోడక్ట్ చూసామంటే దాని రేటింగ్ చూసి బాగుందా లేదా అని చేసి చూసుకోవాలి. సో నేనైతే పెట్టిన ప్రతి ఒక్కటి ప్రోడక్ట్ బాగుంది. ఎప్పుడో ఒక్కటి బాగాలేదు అనుకుంటాను, అది ఒకటి మిస్ అయిపోయింది అంతే. ఇప్పటి వరకు అయితే చాలా బాగా వచ్చాయి అనమాట. అండ్ ఈ శారీ అయితే ఎంత బాగుందంటే అసలు మనం ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుంది. సో అంత బాగుందండి శారీ అయితే. సో చూడండి క్వాలిటీ వైజ్ కానీ, అండ్ శారీ అయితే సాఫ్ట్గా ఉంది అండ్ సిల్కీగా కూడా ఉంది, చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ అంటే డ్యూయల్ కలర్ అనమాట, రెడ్ పింక్ రెండు కలిపి ఉన్నాయి. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. చాలా బాగుంది శారీ. సో అందుకే ఏదైనా బాగుంటేనే నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట, లేదంటే ప్రోడక్ట్ బాగాలేకపోతే జెన్యున్గా లేకపోతే నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. సో ప్రోడక్ట్ కనుక బాగాలేదని అనుకోండి, నేను అసలు షేర్ చేయను మీకు. సో ఈ శారీ అయితే చాలా బాగుంది. అండ్ చాలా తక్కువ కాస్ట్ అండి, 525 ఏమో ఉంది అంతే, చాలా తక్కువ కాస్ట్. అండ్ మనకి డైలీ వేర్స్కి కానీ పార్టీ వేర్కి కానీ సింపుల్గా ఇట్లా ఫ్రైడే పూజ అట్లా వచ్చినప్పుడు మటుకు చాలా బాగా పనిచేస్తుంది. అంటే హెవీగా లేదు, కట్టుకున్నా కూడా మంచిగా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ కలర్ కూడా కలర్ వైజ్ చాలా కలర్స్ ఉన్నాయి, బట్ ఈ కలర్ ఎందుకంటే నా దగ్గర లేదనమాట ఈ కలర్ మెయిన్గా. సో అందుకే ఇలాంటి కలర్ అయితే చూస్ చేసుకోవాల్సి వచ్చింది. చాలా బాగుంది. అండ్ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో. సో చూసారా, క్వాలిటీ వైజ్ నో డౌట్ అసలు చాలా బాగుంది. అండ్ బై ది వే దిస్ ఇస్ పెయిడ్ ప్రమోషన్ అని అనుకోవద్దండి, ఎందుకంటే ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, మీషో వాళ్ళు మనకు పెయిడ్ ప్రమోషన్ ఇవ్వరు కదా. సో ఇది నేను నా ఓన్ మనీతో తీసుకున్న ప్రోడక్ట్ అనమాట. సో ఇది శారీ టోటల్గా. అండ్ ఇది బ్లౌజ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నా, ప్రస్తుతానికి బ్లౌజ్ స్టిచ్చింగ్కి అయితే వెళ్తున్నా. సరే నాకు గుర్తొచ్చిందనమాట, ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి. శారీ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. లింక్ ఎవరికైనా కావాలి అనుకుంటే, ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పప్పుల చట్నీ, అంటే శనగత్తినాలు అంటాం కదా, సో దాంతో చట్నీ అయితే ప్రిపేర్ చేసిన. పచ్చి కొబ్బరి అంటే మనం కొబ్బరికాయ కొట్టాం కాబట్టి చట్నీ అయితే ఉంది. సో అది ఇక్కడ కొబ్బరికాయ కొట్టినాం కదా, పచ్చి కొబ్బరి అయితే ఉంది కాబట్టి చట్నీ ప్రిపేర్ చేసినాను. లైట్గా పోపు పెట్టేస్తే బాగుంటుంది. అండ్ నాకు చట్నీలో వేసే ఎండుమిర్చి కరివేపాకు ఉంటుంది కదా, చాలా క్రిస్పీగా చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో ఫైనలీ
పెసరట్లోకి ఉప్మా లేదా అని అంటే ఉప్మా లేదు, ఎందుకంటే అంత టైం కూడా లేదు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు వేసుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ బ్యాటర్ మిగిలితే ఈవినింగ్ వచ్చిన తర్వాత అదే బ్యాటర్ అంటే మనకి బొంబాయి రవ్వ ఉప్మా ఉంటుంది కదా, అది కొంచెం జోరుగా చేసుకొని దీని మీద వేసుకొని కొంచెం క్యారెట్, ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ టైం అంటే టైం ఉండదు కాబట్టి, టైం అడ్జస్ట్మెంట్ కాదు కాబట్టి ఇంకా ప్లెయిన్ దోశ వేసి తీసుకోవాల్సి వచ్చింది. సో పిల్లలకైతే ఆల్రెడీ బాక్స్ కట్టి పంపించేసా అండ్ నేనైతే ఇక్కడ తినేస్తున్నాను అనమాట. సో నేనైతే ఈరోజు పిల్లలకి స్నాక్స్ ఇంటి దగ్గర అంటే ఊరు నుంచి వచ్చిన తర్వాత నేను వెళ్ళే ముందు స్నాక్స్ ఏం పెట్టలేదన్నమాట ఇంట్లో. అందుకే ఇంక ఇప్పుడు ఆఫ్టర్నూన్ స్నాక్స్కి పిల్లలకి ఏం పెట్టాలో అర్థం కాక ఇంట్లో జీడిపప్పు ఉంది. కాకపోతే అదేంటంటే ఏం చేయాలో అర్థం అవ్వలేదు. సో దాన్ని కొంచెం లైట్గా రోస్ట్ చేసి ఇచ్చేయాలని అనుకుంటున్నాను అనమాట. సో ఫ్రైడే రోజు ఇట్లా కొంచెం వర్క్ తక్కువ ఉంటే అంటే కుకింగ్ టైం అనేది కొంచెం తగ్గించుకుంటే మనకి మిగతా పనులు అనేది త్వరగా అయిపోతాయి. సో నేనైతే ఈరోజు లంచ్లో కూడా ఇదే తీసుకెళ్దాం అనుకుంటున్నా. పెసరట్టు బాగున్నా బాగాలేకున్నా ఇవే తీసుకెళ్ళాలనుకుంటున్నా. సో పిల్లలకైతే రైస్ కుక్ చేసున్నాను. ఇంకా అట్లా జీడిపప్పు అండ్ బాదాం కూడా కొంచెం సాల్ట్ అట్లా స్ప్రింకిల్ చేసేస్తే చాలా బాగుంటాయండి. టేస్ట్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మనము ఇలా అంటే వట్టిగా తినే కంటే ఇట్లా ఫ్రై చేసుకొని గీలో కొంచెం ఫ్రై చేసుకొని ఉప్పు కారం అట్లా వేసేసుకుంటే చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్ కూడా టీ టైంలో. సో పిల్లలకి స్నాక్స్ ఏం లేదు కాబట్టి ఇది తీసుకెళ్తున్నా. గ్రేప్స్ అండ్ ఈ కాజు అయితే ఫ్రై చేసి తీసుకెళ్తున్నాను అనమాట. సో ఇంటికి వచ్చినాం కదా, ఇంకా మన వెళ్ళే ముందు అయితే ఊరికి వెళ్ళే ముందు నేను ఎలాంటి స్నాక్స్ స్టోర్ చేసి పెట్టలేదు. వచ్చిన తర్వాత అప్పటికప్పుడు వీక్కే కదా, సో మనం అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నేనేమి ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకోలేదు. ఇంకా వీక్ ఆఫ్ వస్తుంది కదా మనకి, వీక్ ఆఫ్ వస్తుందంటే ఏదో ఒక స్నాక్ అయితే రెడీ చేసి పెట్టేస్తా వీక్కి సరిపోయేట్టుగా. సో ఇదైతే ఇంకా కొంచెం సాల్ట్, కారం వేసేసి గీ అయితే వేసి మంచిగా ఇట్లా మిక్స్ చేసేస్తున్నాను అనమాట. సో అదండి ఈరోజు వీడియో బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గాయ్స్.